పెందుర్తి నియోజకవర్గం 8వ వార్డు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త గన్రెడ్డి కనక మహాలక్ష్మి నాయుడు సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు భారీ జన సమీకరణ చేశారు. మహిళలు కార్యకర్తలు అందరూ భారీ సంఖ్యలో పాల్గొని నర్వా హైస్కూల్ దగ్గర నుండి భారీ ర్యాలీగా పెనగాడి వేపగుంట జంక్షన్ చేరుకున్నారు. ముందుగా కనక మహాలక్ష్మి నాయుడు మాట్లాడుతూ సీఎం జగన్ హయాంలో లబ్ధిదారు అనేవాడు వాలంటీర్ ద్వారా ప్రతి ఇంటికి వచ్చి పథకాలు చేరవేస్తున్నారని, మా నాయకులతో పని లేకుండా మళ్లీ రెండవసారి కూడా సీఎం జగనే ముఖ్యమంత్రి కావాలని, పెందుర్తి ఎమ్మెల్యే అదే రాజు ఎమ్మెల్యేగా మళ్లీ గెలవాలని, ఎంపీ అభ్యర్థిగా బోడు ముత్యాల నాయుడు తప్పకుండా గెలుస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగే రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖపట్నం పరిపాలన రాజధానిగా చేసి ఇక్కడి నుండే పాలన సాగిస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో వైసీపీ నాయకులు అలాగే గౌరవ జగ్గయ్యపాలెం నుండి కాండ్రుగుల వీరు నాయుడు మిగతా వైసీపీ నాయకులు ఆధ్వర్యంలో భారీ జన సమీకరణ చేశారు. ఈ కార్యక్రమంలో నర్వా సత్యవాణిపాలెం వైసీపీ నాయకులు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మేమే ప్రచార సాధకంగా ఉండేవారు 2019లో. ఇవాళ లబ్ధిదారులు, వాలంటీరు, సచివాలయ వ్యవస్థ ద్వారా ఎంతమంది లబ్ధి పొందుతున్న మహిళా మనులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే అనకాపల్లి నియోజకవర్గం నుంచి మన బూడి ముత్యాల నాయుడు గారు మన లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అలాగే పెందుర్తి నియోజకవర్గం నుండి మన అన్నవరెడ్డి అదీప్ రాజు గారు కూడా పోటీ చేయుచున్నారు. కావున 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో ఇద్దరు అభ్యర్థుల్ని గెలిపించి అందరినీ మంచి చేకూర్చి పేదల ప్రభుత్వాన్ని మళ్ళీ తిరిగి రప్పించాలని, మళ్ళీ వన్స్ అగైన్ 2024లో కూడా జగన్మోహన్ రెడ్డి గారే సీఎంగా వచ్చి ఈ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నం పరిపాలనా రాజధానిలో ప్రమాణ స్వీకారం చేసి ఇక్కడ తద్వారా ఈ ప్రజలందరూ లబ్ధి పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాం. జై హింద్, జై జగన్.